అరుణాచల శివ. అరుణాచలం అనగానే అందరికీ గుర్తుకొచ్చేది గిరి ప్రదక్షిణ. కానీ గిరి ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకునేటప్పటికి అలసిపోయామా అన్నట్టుంటుంది. కానీ కొంచెం ఓపిక తెచ్చుకొని చూడగలిగితే రమణాశ్రమం ఒక అద్భుత అనుభూతి. ఇవి రమణాశ్రమం దర్శన వేళలు. కేవలం ఈ సమయాలలో మాత్రమే దర్శనం కల్పిస్తారు. రమణాశ్రమంలో వీడియోలు తీయనియరు. దాని వలన ఎలా వెళ్ళాలో మాత్రమే చెబుతున్నాను. రమణాశ్రమంలోకి నేరుగా వెళ్ళగానే ఎడమ వైపున ధ్యానం చేసుకుంటూ ఉంటారు. చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అలా కొంచెం నేరుగెళ్తే మాతృభూతేశ్వర ఆలయం, ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే రమణ బావి ఉంటుంది. అలా నేరుగా చూడగానే కొంచెం ఎత్తులో కనబడతాయి. అక్కడే సిద్ధుల సమాధులు, అలాగే స్కందాశ్రమానికి దారి ఉంటుంది. స్కందాశ్రమానికి ఏ వేళల్లో వెళ్ళాలో అక్కడ సమయాలు రాసి ఉంటాయి. ఇప్పుడు మనం వెళుతుంది రమణాశ్రమం నుంచి స్కందాశ్రమానికి వెళ్ళే దారి. గిరి ప్రదక్షిణ చేసి నడవటం వల్ల బాగా కష్టంగా అనిపిస్తుంది, కానీ మామూలుగా ఉంటే చాలా సులువుగా నడిచి వెళ్ళొచ్చు. స్కందాశ్రమానికి రావాలంటే మరో సులువైన మార్గం ఉంది. మనం అరుణాచలేశ్వరుడి దర్శనం చేసుకుని వచ్చాక ఎడమవైపుకు వెళితే రాజగోపురం వైపు వెళ్తాం. అదే కుడివైపుకు వస్తే కొండ కనపడుతుంది. అదే దారిలో నేరుగా వస్తే ఇళ్ళ మధ్యలో నుంచి స్కందాశ్రమానికి దారి ఉంటుంది. అదే ఈ దారి. ఇక్కడ యారో మార్కులో చూపిస్తున్నాం కదా, అదే కొండ మీదకి వచ్చే దారి. గిరి ప్రదక్షిణకు ముందే రమణాశ్రమం సందర్శించవచ్చు కదా అనిపించవచ్చు. కానీ రమణ మహర్షి ఉన్న రోజుల్లో ఎవరైనా రమణాశ్రమానికి వెళితే మీరు గిరి ప్రదక్షిణ చేశారా అని అడిగేవారట. లేదు అంటే గిరి ప్రదక్షిణ చేసి రండి అనేవారట. వారు ఒక గంటన్నర పోయాక మళ్ళా వెళ్ళి రమణ మహర్షిని దర్శిస్తే గిరి ప్రదక్షిణ చేశారంటే చేశాము అనేవారంట. ఎలా అంటే ఎద్దుల బండి మీద, గుర్రపు బండి మీద అని చెప్పేవారంట. అప్పుడు రమణ మహర్షి ప్రదక్షిణ పుణ్యం మీకా, ఎద్దుకా, లేక బండికా అని అడిగేవారట. చూసారుగా ప్రశాంత వాతావరణంలో ఎంత చక్కగా ఉందో. ఇదే స్కందాశ్రమ దారి. రమణాశ్రమం నుండి స్కందాశ్రమం 1.9 కిలోమీటర్ ఉంటుంది. భగవాన్ శ్రీ రమణ మహర్షి 1899 నుండి 1916 వరకు విరూపాక్ష గుహలోను, 1916 నుండి 1922 వరకు స్కందాశ్రమంలోనూ నివసించారు. ఆయన తల్లిగారైన అలగమ్మాలతో కలిసి జీవించిన స్కందాశ్రమానికి చేరే దారి ఇప్పటి రమణాశ్రమం వెనక వైపు నుండి ఉంటుంది. స్కందాశ్రమం రమణాశ్రమం నుంచి 1.4 కిలోమీటర్లు ఉంటుంది. తిరువన్నామలైగా పిలిచే అరుణాచలంలో శ్రీ రమణ మహర్షి గుడిలో, గిరి గుహలలో పలు చోట్ల నివాసం ఉంటూ చివరగా అరుణగిరి దక్షిణ పాదంలో స్థిరపడగా అదే ఇప్పుడు రమణాశ్రమంగా రూపుదిద్దుకుంది. 1896 సెప్టెంబర్ 1 అరుణాచల ఆగమనం నాటి నుంచి ఏప్రిల్ 14, 1950 వరకు సుమారు 54 సంవత్సరాల పాటు వారికి అత్యంత ప్రియమైన అరుణగిరి పొలిమేర దాటిపోలేదు. శ్రీ రమణులు అన్ని చోట్ల కంటే ఎక్కువగా విరూపాక్ష గుహలో 17 సంవత్సరాలు ఉన్నారు. తొలినాళ్లలో స్వామి చాలా వరకు మౌనంగా ఉండేవారు. అప్పటికే వారి చుట్టూ జిజ్ఞాసువులు, సేవక భక్తుల బృందం ఏర్పడింది. పిల్లలు, పెద్దలు, కడకు జంతువులతో సహా హృదయ మధురమైన దృశ్యం ఏమంటే ఊళ్ళోని చిన్నవాళ్ళు సైతం శ్రమ కోర్చి కొండెక్కి విరూపాక్ష గుహ వద్ద ఉన్న స్వామిని చేరి కొంత తడవ వారి వద్ద కూర్చుని సరదాగా ఆడుకుని తాయిలాలను ఆనందాన్ని పంచుకుని తిరిగి వెళ్ళేవారు. వారికి స్వామి తమలో ఒకరు. ఉడతలు, కోతులు వచ్చి వారి చేతి నుంచి ఆహారాన్ని స్వీకరించేవి. ఇలాంటి అద్భుత దృశ్యాలెన్నో. 1916లో తిరువన్నామలై వచ్చిన రమణుల తల్లి అలగమ్మ గారు రమణుల దగ్గరే ఉండటానికి నిర్ణయించుకున్నారు. ఆశ్రమంలో ఉన్న కొందరికి ఆమె ఆహారం వండి పెట్టేవారు. త్వరలోనే కొడుకు నాగసుందరం కూడా తల్లిబాట పట్టాడు. వీరందరూ రావడంతో రమణులు తమ నివాసాన్ని విరూపాక్ష గుహ నుంచి స్కందాశ్రమానికి మార్చారు. కందస్వామి అనే రమణుల శిష్యునిచే ఈ ఆశ్రమం స్థాపించబడినది. ఈ ఆశ్రమ భవనం యొక్క ముఖ్య భాగం నిర్మాణానికి కూడా ఆయనే చొరవ చూపించారు. ఈ ఆశ్రమంలో రమణ మహర్షి 1922 వరకు నివసించారు. స్కందాశ్రమ దారిలోనే అరుణాచలేశ్వరుని శిఖర దర్శనం అవుతుంది. అక్కడికి చేరగానే మనసులో ఏదో ఆనందం. అందరూ అక్కడికి వచ్చి ఆ అరుణాచలేశ్వరుని అక్కడి నుంచే మనసులో నమస్కారం చేసుకుంటారు. అక్కడి నుంచి చూస్తుంటే అరుణాచలం అందాలని ఎంత చూసినా తనివి తీరదు. అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. ఆ శిఖర దర్శనం చేస్తున్నప్పుడు, అలా చూస్తున్నప్పుడు మీకేమనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి.
ఆ అరుణాచలం మీద జంతువులను, కుక్కలను వేటిని చూసినా సిద్ధపురుషులా అనిపిస్తుంది. స్కందాశ్రమానికి చేరుకున్నాం. ఇదే స్కందాశ్రమం. అలా మెట్ల మించి పైకి వెళితే స్కందాశ్రమం. స్కందాశ్రమానికి ఎదురుగా బ్లూ డ్రెస్ వేసుకున్న వ్యక్తి దిగుతున్నారుగా, అదే విరూపాక్ష గుహకి దారి. స్కందాశ్రమంలో కూడా వీడియోలు తీయనీయరు. ఎందుకనగా అక్కడ కూడా చాలామంది ధ్యానం చేసుకుంటూ ఉంటారు. స్కందాశ్రమం మరియు విరూపాక్ష గుహ ఓపెనింగ్ 8:15 ఉదయం, క్లోజింగ్ సాయంత్రం 4:30. స్కందాశ్రమం నుండి విరూపాక్ష గుహకి వెళ్ళే దారిలో చిన్న జలపాతం అయితే వస్తుంది. ఆ నీళ్లు చాలా బాగున్నాయి తాగటానికి. ఇదే విరూపాక్ష గుహ. ఇక్కడ కూడా మొబైల్ వాడటం నిషేధం. అందుకే బయట నుంచే చూపించి తర్వాత క్లోజ్ చేయడం జరిగింది. ఇందాక చెప్పానుగా, దర్శన వేళలోని ఉదయం 8:30, సాయంత్రం 4:30. మౌనగురు శివనారాయణ స్వామివారి జీవ సమాధి. విరూపాక్ష గుహ నుంచి అరుణాచలేశ్వరుని దేవాలయానికి దారి.
వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదములు.